హైదరాబాద్ అశోక్ నగర్లో నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థుల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను రామచంద్రరావు అడిగి తెలుసుకున్నారు. తాము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నిరాశ మిగిలిందన్నారు. బీజేపీ అయినా నిరుద్యోగులకు అండగా ఉండే న్యాయం చేయాలని కోరారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వారికి భరోసా కల్పించారు. ఉద్యోగాలు రాకుంటే లోన్లు ఇప్పిస్తామని చెప్పారు. ఆ లోన్ల సంగతి ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, వీటన్నిటిని వాళ్ళ యూత్ డిక్లరేషన్ అనేటటువంటిది ఈ రోజు భారతదేశానికి ఒక సుప్రీం లా లెక్క మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉందో ఇవాళ యూత్ డిక్లరేషన్ లో మన నిరుద్యోగితకు సంబంధించిన ప్రతి అంశం ఉంది. యూత్ డిక్లరేషన్ అమలు వరకు మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఒక ఢిల్లీకి కూడా తీసుకుపోండి, రాహుల్ గాంధీ ఇంటి ముంగట ధర్నా చేయండి, ప్రియాంక గాంధీని అందరినీ మీరు చేయండి సార్. ఈ గ్రూప్ 1 కేసును వీళ్ళు ఆగమాగం చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు లీగల్ గా మాకు సపోర్ట్ ఉండాలి. కేసుల విషయంలో ఉండాలి, మా మీద కేసుల విషయంలో కూడా మీరు ఉండాలని మేము కోరుతున్నాం సార్. తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఏమైంది, గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వేసాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత